ఈ విషయంలో మీరు ఇంకా చెప్పవలసినవి ఏమైనా ఉన్నాయా? అంతమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు, వాళ్ళని హాస్పిటల్ పాలు చేసినందుకు, ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైనందుకు వీళ్ళకి కఠినమైన శిక్షను వేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్, మీరేమైనా చెప్పాల్సింది ఉందా? ఎన్ని ఆధారాలు బయటపడ్డాక కూడా ఇంకా డిఫెండ్ చేయడానికి డిఫెన్స్ లాయర్ దగ్గర ఏముంటుంది యువర్ ఆనర్? పాపం కొత్తగా కోటు ధరించి లాయర్గా మొదటి కేసు వాదిస్తుంది. తనకున్న కొద్దిపాటి తెలివితేటలతో ఏవో ప్రయత్నాలు చేసి గెలవాలనుకుంది. కానీ న్యాయ దేవత ముందు తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. ఈ అనుభవం డిఫెన్స్ లాయర్ గారికి తర్వాత ఉపయోగపడుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట ఈ వాసుదేవ్ వేదవతి దంపతులు ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడ్డారని, భక్తి పేరుతో దుర్మార్గానికి ఒడిగట్టారని, ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారని కోర్టు నమ్ముతుంది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు రేపు ఉదయం వెలువడుతుంది. అప్పటి వరకు పోలీసుల కస్టడీలో వీళ్లను ఉంచవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాను. Now the court is adjourned for the day.